వేసవిలో ఈ విత్తనాలను తినండి. శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వేసవికాలంలో శరీరం చెమట ద్వారా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్తో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో నీళ్లు తాగడం అవసరమైనప్పటికీ కొన్ని విత్తనాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా శరీరానికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. నీటిలో నానబెట్టినప్పుడు చాలా విత్తనాలు జల్లా మారిపోతాయి. దీంతో అవి సులభంగా జీర్ణమవడమే కాకుండా వాటిలోని పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. వేసవిలో నీటిలో నానబెట్టి తీసుకోదగిన శరీరానికి మేలు చేసే కొన్ని విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చియా సబ్జా విత్తనాలు. వేసవిలో తీసుకోదగిన విత్తనాలు చియా విత్తనాలు ఒకటి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి జల్లా మారి తేమను నిల్వ చేసే గుణం కలిగి ఉంటాయి. ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో, ఎక్కువసేపు తృప్తి ఉండేలా చేయడంలో సహాయపడతాయి. వీటిని స్మూతీలు, పెరుగు, ఓట్స్ లేదా నిమ్మరసం కలిగిన నీటిలో వేసి తీసుకోవచ్చు. అలాగే సబ్జా విత్తనాలు వేసవిలో ఎక్కువగా ఉపయోగించే సాంప్రదాయ పానీయాలు కనిపిస్తాయి. ఇవి నీటిలో నానబెట్టినప్పుడు పారదర్శక పొర ఏర్పడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే విత్తనాలు జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అవిసె గింజలు, మెంతులు. అవిసె గింజలను కూడా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. అవిసె గింజలను నీటిలో నానబెట్టినప్పుడు మెత్తగా మారి సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పాయసం, పెరుగు లేదా స్మూతీలను కలిపి వీటిని తీసుకోవచ్చు. మెంతులను సాధారణంగా రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. నానబెట్టడం వల్ల చేదు తగ్గి తినడానికి సులభమవుతుంది. నువ్వులు ఇక చిన్నగా ఉన్నప్పటికీ నువ్వులు పోషకాలను ఎక్కువ కలిగి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి మెత్తగా మారి జీర్ణానికి అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యకరమైన క్రొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. సలాడ్లు, స్మూతీలు లేదా అల్పాహారంలో వీటిని తీసుకోవచ్చు. ఇలా చియా, సబ్జా, అవిసె, మెంతులు, నువ్వులు వంటి విత్తనాలను నీటిలో నానబెట్టి వేసవిలో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవి హైడ్రేషన్, జీర్ణక్రియ, సమగ్ర ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం.